పీఆర్సీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పీఆర్సీని కూడా రద్దు చేసి ఇంతవరకు పీఆర్సీ వేయలేదు. అది వెనుపోటు కదా. ఇవాళ అక్వా రైతులు రోడ్డు మీద ఆందోళనకు దిగారు. వాళ్ళని వెన్నుపోటు పడవలేదా? ఒక మొక్కజొన్న, ఒక శనగ, ఒక వరి వరకు ఏ రైతునైనా వదిలిపెట్టారా మీరు? ప్రతి ఒక్క రైతుని ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు అనుకున్న ప్రతి ఒక్కరిని మీరు వెన్నుపోటు పడవలే? మీ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళని మీరు వెన్నుపోటు పడవలేదా? 2014లో బీజేపీతో వెళ్ళి 2019 వచ్చేటప్పటికి అదే బీజేపీని, అదే మోడీ గారిని అమ్మనా బూతులు తిట్టి ఢిల్లీ వీధుల్లో దీక్షలు చేసి మీరు వెన్నుపోటు పడవలేదా? కమ్యూనిస్టులు వెన్నుపోటు పడవలేదా? మళ్ళీ అదే బీజేపీతో ఇవాళ మీరు పొత్తు పెట్టుకుని రాజకీయం చేయట్లేదా? అసలు ఒక నిబద్ధత లేని రాజకీయాన్ని చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దుష్టుడిగా చూపించాలనే కార్యక్రమం, వైఎస్ఆర్ పార్టీని ఒక దుష్టమైన పార్టీగా చూపించాలనే కార్యక్రమాన్ని యథేచ్ఛగా చేస్తున్నారు. ఇవాళ ఎందుకు ఈ రకమైన మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళి ఇలా మాట్లాడాడు అని చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే: పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధికంగా పెంచేశారు. ఈ దేశంలో హయ్యెస్ట్ రేట్లు, అత్యధిక ధరలు పలుకుతున్న పెట్రోలు, డీజిలు అత్యధిక ధరలకి విక్రయిస్తున్న రాష్ట్రం మొదటి స్థానంలో, దేశం మొత్తం మీద మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. పెట్రోలు, డీజిల్ ధరలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టిన ఘనత మీకు దక్కిందనేది ఈ సందర్భంగా చెప్తాం. ఇప్పుడే ఈ ధరల గురించి వివరాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెట్రోల్ ధర ₹113.62, డీజిల్ లీటర్కి ₹101.24. అదే పక్కన గతంలో మీ శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ₹110.89 పెట్రోల్, డీజిల్ ₹98.96. ఎక్కడ? పక్కనే తెలంగాణలో. మీ శిష్యుడిగా మీరు చెప్పుకుంటారు, ఆయన చెప్పుకుంటారు కదా, ఆ రాష్ట్రంలో మీకన్నా తక్కువ పెట్రోల్ దొరుకుతుంది. మీ కూటమిలో ప్రధానమైన భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్లో పెట్రోల్ రేట్ ఎంత ఉందంటే లీటరు ₹97.95. అంటే అక్కడికి ఇక్కడికి ఎంత తేడా అంటే దాదాపుగా ₹15 లీటర్కి తేడా ఉంది. గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో